అధర్మ అవిభవ, అధర్మం అనేటువంటిది పెచ్చరల్లిపోతుందో కులస్త్రియ ప్రదృశ్యంతి, ఇళ్లలో ఉండేటువంటి స్త్రీలందరూ కూడా దోషంతో కూడినటువంటి వాళ్ళు అవుతారు. వారి వస్తువులు తెలియవు, ఎవడేం చేస్తున్నాడో తెలియదు, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. స్త్రీషు దుష్టాసు ఆశ్నేయ జాయతే వర్ణశంకర. అప్పుడు ఏమిటైపోతుంది, ఒకటితో ఒకటి కలగావలం అయిపోతుంది. మొత్తం అంతా కూడా వంశములన్నీ కూడా ఇదైపోతాయి, మొత్తము వర్ణములన్నీ కూడా అవుతాయి. శంకరో నరకాయేవ కులఘ్నానాం కులస్యజ పతంతి పితరో కేషాం లుప్త పిండోదక క్రియా. శంకర నరకాయ ఏవ, సమంగా కూడనటువంటి రెండు ధర్మములు కనుక కలిస్తే అధర్మంలోకి కనుక వెళ్ళిపోతే ఆ సంకరం అనేటువంటిది అటు కాకుండా ఇటు కాకుండా పోతాయి. పోతే అది ఏమిటవుతుంది, కులం అంతా కూడా చెడిపోతుంది. అంటే ఏ విదేశాలకు వెళ్తాడు వాడు, అక్కడ మన దేశపు సంస్కృతిని పూర్తిగా వదులుకోలేడు, అక్కడ ఉండేటువంటి దానికి ఇవ్వదు, అది చేయడు ఇది చేయడు. కొన్ని అలవాట్లు ఆ పద్ధతులు ఆ మంచి చెడులైనా వాడికి అబ్బాయి అంటే అవి అవ్వవు. పోనీ ఇవి కాపాడుకుంటున్నాడంటే ఇవి కాపాడుకునేటువంటి పద్ధతి తెలియక వాడికి ఏదో తోచినట్టుగా కొన్నాళ్ళు చేస్తాడు. ఏ వినాయక చవితిలో ఏదో చేసుకోవాలి, వాడికి ఏదో చిన్నప్పుడు చేసుకునేటువంటి గుర్తు వల్ల చేసుకుంటాడు. వాడికే సరిగ్గా తెలియదు కాబట్టి వాడి పిల్లలకి చెప్పలేడు. వాళ్ళు ఏదో ఒక జనరేషన్లో 2 జనరేషన్స్ ఏదైనా చేసుకోవచ్చు. 3వ జనరేషన్కి వచ్చేటప్పటికి ఇంకా తెలియదు, 4వ జనరేషన్కి వచ్చేటప్పుడు తెలియదు. పోనీ అక్కడ ఉండేటువంటి ఆచార వ్యవహారాలతోటి అతుక్కుపోతారంటే అవి కూడా ఎంత కాకపోయినప్పటికీ కొంత పరాయవే కాబట్టి ఏదో చేస్తూ ఉంటారు. అని అవి పూర్తిగా అవ్వవు, ఇటు ఇవి అవ్వవు అటు అవి అవ్వవు. అంటే ఆ రకంగా ఏమిటైపోతుంది, దేనికి కాకుండా పోతాడు సుమా. పతంతి పితరోహేషాం వృత్త పిండోదక క్రియా. ఎప్పుడైతే ఈ రకంగా జరుగుతాయో పెద్దలైనటువంటి వాళ్ళు, పితృదేవతలైనటువంటి వాళ్ళకి వాళ్ళ లోకాలు వాళ్ళకి నాశనం అయిపోతాయి. ఎందుకని లుప్త పిండ ఉదక క్రియా, వాడికి దగ్గర పెట్టేటువంటి వాడు ఉండడు, వాడికి నీళ్లు పోసేటువంటి వాళ్ళు ఉండరు. ఎప్పుడైతే అవి పోతాయో ఇంకో వాడు కూడా పోతారు. అందుకనే మనకి భారతం మొట్టమొదట్లోనే ఈ జగత్కారుడి యొక్క కథ వస్తుంది. ఆయన పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోదని తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉంటే ఒకసారి అలా వెళ్తుంటే ఒక చెట్టుకి కొంతమంది వేళ్లాడుతూ ఉంటారు. ఆ చెట్టుకు ఒకే కొమ్మ ఉంటుంది, ఆ కొమ్మకు 10 మంది వేళ్లాడుతుంటారు. ఆ కొమ్మని ఒక ఎలక కురిగేస్తూ ఉంటుంది. వీళ్ళు కుయ్యో మొండ్రో అని చెప్పి అరుస్తూ ఉంటారు, తలకిందలుగా వేళ బస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ కొమ్మనేమో వాళ్ళకి ఇచ్చేసేస్తూ ఉంటుంది. ఎవరండి మీరు ఎందుకు ఇలా ఉన్నారు? అయ్యా మేమేం చేస్తాం, మేము యాలకి అని చెప్పి ముందు మా వంశంలో ఒకడు పుట్టాడయ్యా, వాడే ఇప్పుడు వంశానికి మిగిలినవాడు, వాడు పెళ్లి చేసుకోవాలని తిరుగుతున్నాడు, ఇది మా వంశవృక్షము. ఆ చిట్ట చివరి వాడు ఉన్నాడు కాబట్టి ఇదిగో ఈ ఒక్క కొమ్మ మిగిలింది, ఆ కాస్త మిగిలింది. వాడు పెళ్లి చేసుకోకపోతే వాడికి కనుక ఒక నలుసు కనుక కలగకపోతే ఆ మొక్క కూడా పోతుంది, దాంతో మేము భ్రష్టులు అయిపోతాం, మా ఇదైపోతుంది. అదే అలాగంటే ఎవరండి అంటాడు. జగత్కారు వారు ఉన్నాడు అంటాడు. అయ్యో నేనేనండి అంటాడు. అదే నాయన నువ్వు చూస్తున్నావు కదా, మా పరిస్థితి ప్రత్యక్షంగా చూసావు కదా, నువ్వు వివాహం చేసుకుని నువ్వు సంతానాన్ని కనకపోతే ఇదిగో మన వంశం అనేటువంటిది ఇలాగే అయిపోతుంది, మేము చిట్టచివరి అలా వేలాడుతున్నాం, అయిపోయింది మా పని అంటాడు. అంటే అప్పుడు సరే మరి మీకోసం నేను చేసుకుంటాను అంటాడు. కానీ ఇతనికి ఏమిటి, చేసుకోవడం ఇష్టం లేదు. అందుకని ఏం చెప్తాడు, సరే ఒక నియమాన్ని ఉంది నాకు, నా పేరే కలిగినటువంటి అమ్మాయిని చేసుకుంటాను. వీడు పోనీ అందరికీ ఉండేటువంటి వెంకటేశ్వరరావు, రమణమ్మ ఇలాంటి పేరు ఏదో అయితే పోనీ అలాంటి పేరు ఉన్నవాడు ఆడపిల్లలో కూడా దొరకచ్చు. వీడిలో ఎవరికి నోరు తిరగనటువంటి జగత్కారు అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. ఈ పేరుతో అంటే వాడి ధైర్యం ఏంటంటే ఈ పేరు ఉన్నటువంటి అమ్మాయి ఈ సృష్టిలో ఎక్కడ దొరకదు, ఇలాంటి పేరు ఎవరు పెట్టుకోడు. నేనంటే పెళ్లి చేసుకోను అని అన్నట్టు కాదు, చేసుకున్నట్టు కాదు. అంటే వీళ్ళకి నేను ద్రోహం చేసినట్టు అవ్వదు, మా నాన్న నేను సుఖంగా ఉండొచ్చు. సరే ఏం చేశారు ఈ పెద్దలు, మరి వీళ్ళకి తప్పదు కదా, వీళ్ళే ఎవరికో అప్పగించారు. ఒరే బాబు ఈ పేరు ఉన్నటువంటి వాడి పేరింటి వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే వెతికితే పాతాళ లోకంలో వాసుగిని అనేటువంటి నాగరాజుకి చెల్లు ఒక ఆవిడకి, ఆవిడ పేరు ఆయన ఏదో పుస్తకాల్లో చూసి కొత్త రకం పేరు పలకాలి పెట్టుకోవాలని వాళ్ళు జగత్కారు అని అమ్మాయికి పెరిగారు. అమ్మ దొరికింది రవము ప్రాణంతో అని అప్పుడు ఆయన తీసుకొచ్చి వీడికి వివాహం చేశారు. వీళ్ళ వల్ల తర్వాత నాగలోకము రక్షింపబడింది. ఈ జగత్కారు యొక్క కథలో దానివల్లే మనకి తెలుస్తుంది. అందుకని ఈ భారతంలో మొట్టమొదటి ఉండేటువంటివన్నీ కూడా ఈ వంశానికి సంబంధించినవి ఉంటాయి. అంచేత వంశము అనేటువంటిది మొత్తం కూడా నశించిపోతుంది కదా. దోషైరహితై కులఘ్నానాం వర్ణసంకర కారకై
ఉత్సార్జంతే జాతి ధర్మా కులధర్మాశ్చ శాశ్వతా. ఎప్పుడైతే ఇలాగ వర్ణ సంకరం వస్తుందో కులధర్మాలు పోతాయో నెమ్మదిగా జాతి మొత్తము అంతరించబోతుంది. ఆ జాతిలో ఉండేటువంటి ఒక్కొక్క వంశము ఇలాగ కనుక గొప్ప గొప్ప వంశములైనటువంటివి ఏవైతే ఉంటాయో, ధర్మానికి చెప్పుకోగలిగినటువంటి ఉదాహరణగా నిలవగలిగినటువంటి వంశాలు ఏవైతే ఉంటాయో, కుటుంబాలు ఏవైతే ఉంటాయో, అవే ధర్మాన్ని తప్పేస్తున్నప్పుడు నెమ్మదిగా ఆ జాతి మొత్తం నిర్వీర్యమైపోతుంది. ఆ జాతి అంతా కూడా తప్పేసుకుంటుంది కదా. ఇంకా శాశ్వతంగా ఉండేటువంటి ఆ ధర్మములు అవన్నీ కూడా నాశనమైపోతాయి, సనాతనంగా ఉన్నటువంటి. ఉత్సన్న కులధర్మాణ మనుష్యాణం జనార్దన నరకే నియతం వాసో భవతి అనుశుశ్రుమ. ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తూ ఉంటారో, తమ వంశానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పాటించడం, వాళ్ళకి నరకం తప్పకపోతున్నారు అని అంటారు. వీళ్ళందరికీ నరకమే కదా గది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళారు మొత్తం మనం కనుక ఇప్పుడు యుద్ధం చేస్తే కొన్నాళ్ళకి భూలోకంలో ఉండేటువంటి ప్రతివాడు నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అంటే వీళ్ళందరూ చచ్చిపోతారు కాబట్టి వీళ్ళ కుటుంబాలలో వీళ్ళకి చేసేటువంటి పద్ధతులు తెలియవు కాబట్టి అంతా కూడా కలగాపులగం చేసేసుకుంటారు. దానివల్ల ఏ ధర్మానికి ఏ జాతికి చెందినటువంటి వాళ్ళు అయిపోతారు. అంటే మొత్తం ఈ లోకంలో ప్రపంచంలో ఉండేటువంటి ప్రతివాడు చెట్టుదేవుడు నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా. మనం ఇప్పుడు యుద్ధం చేస్తే అంత జరుగుతుంది కదా అని. అహోబత మహత్పాపం కర్తుం వ్యవసిత వయం యత్ రాజ్యసుఖలోభేన హంతుం స్వజనముచ్యత. చూసావా ఎంత పాపం చేయడానికి మనం ఉడుగొట్టేమో మనము. ఎందుకని రాజ్యసుఖలోభేన, రాజ్యము దానివల్ల వచ్చేటువంటి సుఖము అది పొందుతామనేటువంటి లోభంతో మేము స్వజనాలనే చంపేసుకుందామని చెప్పి సిద్ధపడ్డాము. దానివల్ల ఇంత పాపానికి మేము సిద్ధపడ్డాము కదా. ఇది మా అప్రతీకారమసస్త్రం శస్త్రబాణయ ధాతరాష్ట్రణే హన్యుహో తన్మే క్షమతరం భవే. నేను ఏమనుకుంటున్నానంటే, నేను బాణాలు వేయను, నేను శస్త్రాన్ని పట్టుకుని ఆయుధాన్ని నేను పట్టుకుని నేను అలాగే ఉంచుకుంటాను. ధనుస్సు పట్టుకోను, కత్తి పట్టుకుని ఏం పట్టుకొని లాగుతాను. ఒకవేళ నన్ను వాళ్ళు చంపేశారనుకో మరీ మంచిది, ఇంకే గొడవ ఉండదు. తర్వాతే చూస్తాం నాకు తెలియదు, మిగతా వాళ్ళు విషయం వాళ్ళు చూసుకోవాలి. ఇది మా నన్ను అప్రతీకారం అంటే వాళ్ళని వ్యతిరేకించకుండా, అంటే వాళ్ళ మీద వాళ్ళు బాణం వేస్తే బాణం వేయకుండా అలా నిలబడిపోయినటువంటి వాడిని, అశస్త్రం ఏ శస్త్రములు ధరించినటువంటి వాడిని, వాళ్ళు శస్త్రబాణయ వాళ్ళు అస్త్రశస్త్రాలు చేస్తూ పుచ్చుకుని మామ ధాత్సుల రాష్ట్రారణే హన్యుము వాళ్ళు కనుక నన్ను యుద్ధంలో చంపేస్తే మే క్షేమతరం భవే. అది నాకు చాలా ఆనందకరమే కదా, అదే నాకు మంచిది కదా. ఇంకా నేను చేయను, వాడు వచ్చి బాణం వేసి చంపేస్తే పోన్లేదు దాంతో అయిపోతుంది. సంజయ్ వాచ ఇంతవరకు ఈయన మాట్లాడింది ఇది. అప్పుడు ఏవముక్త్వా అర్జున సంఖ్యే ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్నమానస. ఏవముక్త్వా ఇలా చెప్పి అర్జునుడు సంఖ్య ఆ యుద్ధంలోనే, ఆ యుద్ధభూమిలోనే రథోపస్థే ఉపావిశత్ ఆ రథంలో అలాగా కొలబడిపోయాడు. విసృజ్య ససరం చాపం ఆ బాణంతో కూడినటువంటి ఆ ఇంటిని అలాగా వదిలిపెట్టేసి శోక సంవిఘ్న మానస లోపల నుంచి ఉబుకుతున్నటువంటి దుఃఖం ఏదైతే ఉందో దానివల్ల కుమిలిపోతున్నటువంటి మనస్సు కలిగినటువంటి వాడే కళ్ళొత్తుకుంటూ ఇలాగా మొహం తుడుచుకుంటూ అలాగా కూలబడిపోయి ఉన్నాడు. ఇది మనకి శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమ అధ్యాయ. మనకి ప్రథమ అధ్యాయం. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. భగవద్గీతని ఉపనిషత్తుగా చెప్తారు, బ్రహ్మ విద్యగా చెప్తారు, యోగశాస్త్రంగా చెప్తారు. అంటే భగవద్గీత అనేటువంటి ఉపనిషత్తులో, బ్రహ్మ విద్యలో, యోగశాస్త్రంలో మొట్టమొదట కృష్ణార్జున సంవాదము అనేటువంటి, అర్జున విషాద యోగము అనేటువంటి ప్రథమ అధ్యాయము మనకది. దీని తర్వాత మనకి ద్వితీయ అధ్యాయము ప్రారంభం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.